హాయ్ అండి అందరికి మై సండే మినీ వ్లాగ్ అండి. టుడే మేమైతే ఈరోజు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపారాధన అయితే పెట్టేసుకొని అయితే చేసేసామండి. చేసేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే మేము బయలుదేరిపోయాము. ఈ రోజు మాకైతే సరదాగా భోజనాలు అయితే చెప్పారండి. ఫంక్షన్ అంటూ ఏమీ లేదు. ఇంతకీ ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. పల్లెటూరులో ఈ పొలాల మధ్యలో తిరిగితే ఆ ఫీలింగే వేరుగా ఉంటది కదండి. ఇంకా మేమైతే రీచ్ అయిపోయామండి. ఇంకా రాగానే మా బాబు అయితే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసాడు. వాళ్ళైతే చేపలైతే పట్టుకొచ్చారండి. ఆ చేపను పట్టుకొని దానినైతే ఆగమాగం చేసేసాడు. ఇంకా అలా కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత లంచ్ లోకి ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేసి పెట్టారండి. ఇంకా మా బాబాయ్ అయితే ఆడుకుని డ్రెస్ మొత్తం తడిపేసుకున్నాడని చేంజ్ చేసి కూర్చోబెట్టి వాడికి ఫుడ్ పెడతాకని చాలా ట్రై చేస్తామండి. అలా చేసి ఇలా చేసి ఆఖరికి అన్నం కూడా తినకుండా వాడైతే ఇంటికి వచ్చేసాడండి. గంటన్నర సేపు వాడికి ఫుడ్ పెట్టడానికి ట్రై చేసాము. ఇంకా బాగా ఏడుస్తున్నాడని ఫుడ్ పెట్టలేదండి. కాసేపు అక్కడే నిద్రించి ఇంటికైతే తీసుకొచ్చేసాము. ఇంకా అటు నుంచి వచ్చే దారిలోనే మా అమ్మగారి ఇల్లు కూడా ఉంటదండి. ఇంకా అక్కడ ఆగి కొంచెం బాబుకి అన్నము చారు కూడా తీసుకొచ్చారండి. ఇంటి దగ్గర వంట అయితే చేయలేదు కదండి, అందుకోసం. ఇంకా మా ఇంటికి వచ్చేసరికి మా మేనత్త వాళ్ళ పిల్లలైతే మా ఇంటికి వచ్చారండి. ఇంకా మాకు వాళ్ళకని చెప్పి టీ అయితే పెట్టుకొని తాగామండి. ఇంక ఇంటికి వచ్చాము లేదా మా వాడు మళ్ళీ అలర్ చేయడం స్టార్ట్ చేస్తాడండి. ఆకలి అనేది వాడికి వెయ్యట్లేదు అనుకుంటండి. ఫుడ్ పెడదామంటేనే అసలు ఏడుస్తున్నాడు. ఇంకా మా బాబు అయితే వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడండి. ఈ లోపు నేనైతే పొద్దున్నే వెళ్ళేటప్పుడే పప్పు దోశలకని నానపోసేసి వెళ్ళానండి. ఇంకా రాగానే టీ పెట్టుకొని తాగేసి పప్పు గ్రైండర్లో వేసేసుకున్నానండి నేను. ఇంకా మా మేనత్త వాళ్ళు కూడా ఇంకా కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోయారండి. ఇప్పుడు మా బాబుకి అన్నం అయితే పెడదామని నేను చిన్ని బుజ్జి ఆమ్లెట్ అయితే వేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చారు తెచ్చాను కదండి, చారు అన్నం అయితే పెట్టేశాను. ఇంకా వాడు అన్నం తినేలోపు పప్పు కూడా నలిగిపోయిందండి మెత్తగాను. ఈ పప్పు కూడా ఒక డబ్బాలోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మా బాబుకి కూడా స్నానం చేపించి రెడీ చేసేసానండి. మళ్ళరండి బాబు, మా బాబు అసలు ఆ పక్క నుంచి నేను స్నానం చేయించి బట్టలు వేస్తుంటే వాడేమో పుష్ప సాంగ్ కి డాన్స్ వేస్తున్నాడు. ఇంకా మా బాబు పని అయిన తర్వాత నైట్ డిన్నర్ లోకి మా వారి కోసం పల్లి పుట్నాల చట్నీ అయితే చేసి దోశలు అయితే వేసి ఇచ్చానండి. ఇంకా ఆయనకి కూడా టిఫిన్ పెట్టేసిన తర్వాత టీ పెట్టినవి, మళ్ళీ మా వాడికి రైస్ పెట్టినవి, టిఫిన్ చేసినవి, గ్రైండర్లు ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి తోమేసుకున్నానండి. ఇంకా గిన్నెలు అయిపోయిన తర్వాత స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నానండి.